రైల్వే కోడూరు ఎమ్మెల్యే బాధితురాలు మరో 3 వీడియోలు విడుదల చేశారు. నెల రోజులు గడుస్తున్నా ఇంకా కమిటీ ఎలాంటి నివేదిక ఇవ్వలేదన్నారు. తనకు ప్రభుత్వంపైన పూర్తి నమ్మకం ఉందన్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే తనకు తన కుమారుడికి చావే దిక్కు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. రేపటితో నెల అవుతుంది నా ప్రాబ్లమ్ని నేను ఎక్స్పోజ్ చేసి. ఈ నెల రోజుల్లో నాకేం న్యాయం జరిగిందా అని చెప్పేసి నేను ప్రశ్నించడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. కమిటీ వేశారు, కమిటీ ఎటువంటి రిపోర్ట్ ఇవ్వట్లేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, దాని నుంచి ఎటువంటి ప్రాసెస్ లేదు. నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, దాని మీద కూడా ఎటువంటి ప్రాసెస్ లేదు. రూలింగ్ పార్టీ అనేసి ఇదంతా కావాలని మీకు అధికారం ఉందని చెప్పేసి చేస్తున్నారా అనేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది అని చెప్పేసి నోరు తెరిచి న్యాయం చేయండి అంటుంటే ఒక్కడు ముందుకు రావట్లేదా? అంటే ఇంక అన్యాయం జరిగినట్టేనా? నువ్వేంటి పార్టీకి సంబంధం లేదంటున్నావు కదా, ఇప్పుడు పార్టీని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు అనేసి అంటున్నారు. పార్టీకి సంబంధం లేదు సరే, అసలు ఆ పార్టీ అనేదే లేకపోతే శ్రీధర్ అనేవాడు లేడు కదా. అసలు ఆ శ్రీధర్ అనేవాడు బయట ప్రపంచానికే తెలియదు కదా. నువ్వు ఇచ్చిన అధికారంతోనే కదా శ్రీధర్ అనేవాడు ఇంత దారుణానికి ఒడిగట్టింది. లేకపోతే శ్రీధర్ అనేవాడు నాకెవరో తెలియదు కదా. శ్రీధర్ అనేవాడు సర్పంచ్గా ఉన్నప్పుడు నేను 3 సంవత్సరాల్లో కోడూరులో ఉన్నాను. కోడూరులో నా పని నేను చూసుకుంటున్నాను. అప్పుడు శ్రీధర్ అనేవాడు ఎవడో నాకు తెలీదు. మీరిచ్చిన పార్టీ అధికారం వల్లే కదా శ్రీధర్ అనేవాడు ఇలాంటి పనులు చేస్తుంది. అందుకే నేను పార్టీనే అడుగుతున్నాను. ఇప్పుడు పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కడు కోర్టు పర్మిషన్ తీసుకోడు కదా, తర్వాత మేము డివోర్స్ తీసుకోవాల్సి వస్తుందో లేదో ముందే కోర్టు పర్మిషన్ తీసుకుంటున్నామని చెప్పి. అంతే ఇది కూడా రాజకీయ కుట్ర అనేసి అంటున్నారు. వాళ్ళతో మాట్లాడింది వీళ్ళతో మాట్లాడింది అనేసి అంటున్నారు. నేను అధికార పక్షం వాళ్ళని కాళ్ళు పట్టుకునేంత పని చేశాను. అసలు ఇప్పుడు ఏం చేశారు? ఒక నెల అవుతుంది, నెల రోజులుగా కామ్గా ఉన్నారు. ఏమన్నా అంటే ఇన్వెస్టిగేషన్ అంటారు. ఆధారాలతో సహా బయట పెట్టాను. అవతల వాడు ఇది తప్పు అని చెప్పలేకపోతున్నాడు. ఆ అమ్మాయి చేసింది తప్పు, ఆ అమ్మాయి చెప్తుంది అంతా తప్పు అని చెప్పలేకపోతున్నాడు. నేను ఆధారాలతో సహా నేను బయట పెడుతున్నాను. మీకు అర్థం కావట్లేదు, మీకు న్యాయం చేయాలని అనిపించట్లేదు.